మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఒకటి మరి 24 ఏళ్ళు పార్టీ కొరకు మనం పనిచేయడం జరిగింది. మరి పార్టీలో కూడా ఉద్యమ పార్టీ పోయి పౌత్ రాజకీయ పార్టీ మరి వచ్చింది కాబట్టి పౌత్ రాజకీయ పార్టీ వచ్చినప్పుడు మరి దాంట్లో రకరకాల మార్పులు చేర్పులు కూడా ఉంటాయి. మరి ఇలా ప్రజాపాలన 6 వారంటీలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పోతున్న ఏదైతే ప్రభుత్వం ఉందో మరి ఆ విధానాలు నచ్చి మరి దాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా వంతు సహకారం కృషి ముందు చేయడానికి వారి యొక్క డైరెక్షన్లో ఈ హైదరాబాద్ నగరం కానీ తెలంగాణలో కానీ మా అవసరం ఎక్కడుంటే దాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా మరి ప్రభుత్వం చేసే మంచి పరిపాలన ఈ పార్టీ నిర్మాణంలో ముందంజలో ఉంటాం. గతంలో మంచి పోస్ట్ ఉండే, మంచి గుర్తింపు ఉంటే రామ్మోహన్కి ఇప్పుడు ఎందుకు గుర్తించారు? డెఫినెట్గా నేను పోస్టు ఇస్తే ఆ పోస్టుకు వన్నె తెచ్చిన పోస్టు గతంలో చేసిన మేయర్ల కన్నా మరి గతంలో చేసిన పదవి అనుభవించిన వాళ్ళకన్నా పదంతలు డెవలప్మెంట్లో కానీ ప్రతి గల్లీ తిరిగి కానీ ప్రతి కాలనీ తిరిగి చేయడం జరిగింది. మరి చేసిన మరి కొంత గుర్తింపు అనేది మరి పార్టీలో దాని తర్వాత తదనంతరం మరి సేవలు అందించుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు కాబట్టి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఇలా గుర్తిస్తాం. కాంగ్రెస్ పార్టీ సేవను కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకుపోవడంలో డెఫినెట్గా మరి వాళ్ళు సహకరించినట్టు వాళ్ళు సూచించినట్టు ముందు పోయే ప్రయత్నం చేస్తారు. ఎక్స్పెక్ట్ చేశారు సార్ కాంగ్రెస్ పార్టీలో మరి 24 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా అయితే పార్టీకి సేవ చేసుకుంటున్నాము ఇలా కాంగ్రెస్ పార్టీలో కూడా మరి ఇలా రాహుల్ గాంధీ నేతృత్వంలో మరి అక్కడ కానీ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కానీ ఇక్కడ కానీ మరి పని చేయడానికి సేవ చేయడానికి మరి వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి ఏ పోస్టుకు ఇది ఈ పదవిలో దీన్ని ముందు తీసుకుపోతున్నా ఆ పదవిలో తీసుకోపోతాను. దెబ్బ తాకిందా సార్ బీఆర్ఎస్ పార్టీకి ఇలా దెబ్బ ఎక్కడ తాకిందనేది వాళ్ళు నడుతుంది మాకు. మొత్తానికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు అయితే ఈరోజు కాంగ్రెస్ గుట్టికి చేరారని చెప్పుకోవచ్చు. మేడం చెప్పండి, ముఖ్య ఉద్దేశం ఏంటిది అసలు కాంగ్రెస్ గుట్టికి చేరడం? కాంగ్రెస్ గుటి నేషనల్ పార్టీ. సో పెద్దలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. మరి సోనియా గాంధీ గారు రాష్ట్రం ఇస్తే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా యువ నాయకుడు మన రేవంత్ రెడ్డి అన్నగారి నేతృత్వంలో ఈరోజు దీపాదాస్ గారు మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఉద్యమ బిడ్డ 24 ఏళ్ళు మరి టీఆర్ఎస్ పార్టీలో పార్టీ పుట్టిన కాడి నుంచి ఉన్న డాక్టర్ బొంతు రామ్మోహన్ గారు హైదరాబాద్ జంట నగరాలలో మరి తనంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఎన్నో కేసులు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో లాఠీ దెబ్బలు అయినప్పటికీ కూడా మరి ఈరోజు పార్టీ గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరం. మరి 3 సార్లు మోసపోవడం జరిగింది. మరి రాబోయే రోజులలో కూడా ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి మరి టీఆర్ఎస్ కోసం పనిచేస్తుంటే పక్కకు పెట్టినప్పుడు ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఒకటి మరి 24 ఏళ్ళు పార్టీ కొరకు మనం పనిచేయడం జరిగింది. మరి పార్టీలో కూడా ఉద్యమ పార్టీ పోయి పౌత్ రాజకీయ పార్టీ మరి వచ్చింది కాబట్టి పౌత్ రాజకీయ పార్టీ వచ్చినప్పుడు మరి దాంట్లో రకరకాల మార్పులు చేర్పులు కూడా ఉంటాయి. మరి ఇలా ప్రజాపాలన 6 వారంటీలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పోతున్న ఏదైతే ప్రభుత్వం ఉందో మరి ఆ విధానాలు నచ్చి మరి దాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా వంతు సహకారం కృషి ముందు చేయడానికి వారి యొక్క డైరెక్షన్లో ఈ హైదరాబాద్ నగరం కానీ తెలంగాణలో కానీ మా అవసరం ఎక్కడుంటే దాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా మరి ప్రభుత్వం చేసే మంచి పరిపాలన ఈ పార్టీ నిర్మాణంలో ముందంజలో ఉంటాం. గతంలో మంచి పోస్ట్ ఉండే, మంచి గుర్తింపు ఉంటే రామ్మోహన్కి ఇప్పుడు ఎందుకు గుర్తించారు? డెఫినెట్గా నేను పోస్టు ఇస్తే ఆ పోస్టుకు వన్నె తెచ్చిన పోస్టు గతంలో చేసిన మేయర్ల కన్నా మరి గతంలో చేసిన పదవి అనుభవించిన వాళ్ళకన్నా పదంతలు డెవలప్మెంట్లో కానీ ప్రతి గల్లీ తిరిగి కానీ ప్రతి కాలనీ తిరిగి చేయడం జరిగింది. మరి చేసిన మరి కొంత గుర్తింపు అనేది మరి పార్టీలో దాని తర్వాత తదనంతరం మరి సేవలు అందించుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు కాబట్టి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఇలా గుర్తిస్తాం. కాంగ్రెస్ పార్టీ సేవను కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకుపోవడంలో డెఫినెట్గా మరి వాళ్ళు సహకరించినట్టు వాళ్ళు సూచించినట్టు ముందు పోయే ప్రయత్నం చేస్తారు. ఎక్స్పెక్ట్ చేశారు సార్ కాంగ్రెస్ పార్టీలో మరి 24 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఏ రకంగా అయితే పార్టీకి సేవ చేసుకుంటున్నాము ఇలా కాంగ్రెస్ పార్టీలో కూడా మరి ఇలా రాహుల్ గాంధీ నేతృత్వంలో మరి అక్కడ కానీ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కానీ ఇక్కడ కానీ మరి పని చేయడానికి సేవ చేయడానికి మరి వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి ఏ పోస్టుకు ఇది ఈ పదవిలో దీన్ని ముందు తీసుకుపోతున్నా ఆ పదవిలో తీసుకోపోతాను. దెబ్బ తాకిందా సార్ బీఆర్ఎస్ పార్టీకి ఇలా దెబ్బ ఎక్కడ తాకిందనేది వాళ్ళు నడుతుంది మాకు. మొత్తానికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు అయితే ఈరోజు కాంగ్రెస్ గుట్టికి చేరారని చెప్పుకోవచ్చు. మేడం చెప్పండి, ముఖ్య ఉద్దేశం ఏంటిది అసలు కాంగ్రెస్ గుట్టికి చేరడం?
కాంగ్రెస్ గుటి నేషనల్ పార్టీ సో పెద్దలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. మరి సోనియా గాంధీ గారు రాష్ట్రం ఇస్తే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా యువ నాయకుడు మన రేవంత్ రెడ్డి అన్నగారి నేతృత్వంలో ఈరోజు దీపాదాస్ గారు మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఉద్యమ బిడ్డ 24 ఏళ్ళు మరి టీఆర్ఎస్ పార్టీలో పార్టీ పుట్టిన కాడి నుంచి ఉన్న డాక్టర్ బొంతు రామ్మోహన్ గారు హైదరాబాద్ జంట నగరాలలో మరి తనంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఎన్నో కేసులు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో లాఠీ దెబ్బలు అయినప్పటికీ కూడా మరి ఈరోజు పార్టీ గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరం. మరి 3 సార్లు మోసపోవడం జరిగింది. మరి రాబోయే రోజులలో కూడా ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి మరి టీఆర్ఎస్ కోసం పనిచేస్తుంటే పక్కకు పెట్టినప్పుడు ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది.